జై శ్రీమన్నారాయణ. 2025 సంవత్సరం ఈరోజు మనకి రథసప్తమి. రథసప్తమి అంటే తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలిసిన విషయమే. హిందువులకి అందరికీ అన్ని మతాల వాళ్ళకి కూడా రథసప్తమి అంటే అందరికీ తెలిసిందే. ఆ సూర్య భగవానుడు జన్మించినటువంటి రోజు, అతని పుట్టినరోజు రథసప్తమిగా చేసుకుంటాం. అలానే మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమి తిథిన సూర్య భగవానుడు ఉద్భవిస్తాడు కాబట్టి ఆ రోజున రథసప్తమిగా భావిస్తాం, రథసప్తమి చేసుకుంటాం. ఈ రథసప్తమి రోజు 4వ తారీఖు అవ్వడం విశేషం, ఫిబ్రవరి 4వ తారీఖు అవ్వడం మరి విశేషం. అలా ఎందుకు అంటే ఈ ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం అవుతుంది కాబట్టి సూర్య భగవానుడికి మంగళవారం అలానే ఆదివారం అంటే చాలా ఇష్టం. అలానే మనకి ఈ రథసప్తమి రోజు సప్తమి తిథి 4వ తారీఖున ఉదయం 3:45 వచ్చింది. అలానే మనకి 5వ తారీఖు వరకు కూడా ఈ సప్తమి తిథి అనేది కొనసాగుతుంది. ఆ రోజున మనకి అశ్విని నక్షత్రం కూడా ఒకటి ఉన్నది. ఈ అశ్విని నక్షత్రం మంగళవారం అలానే మనకి సప్తమి తిథి ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారు అందరికీ భూమి మీద నివసించేటువంటి 64 కోట్ల జీవరాశులు అందరికీ కూడా ఈ సూర్య భగవానుడు ఉదయించడం, ఆ సూర్య భగవాను యొక్క కిరణాల వల్ల మనం జీవించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అలాంటి సూర్య భగవాను యొక్క పుట్టినరోజున మనకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలయ్యేందుకు ఒక చిన్నపాటి వీడియో మనం అంటే రెమెడీస్ చూద్దాం. ఏమున్నాయి ఆ రోజు ఏం చేయొచ్చు అనేది చూసినట్లయితే కనుక రథసప్తమి రోజున ఉదయం సూర్యుడికి బింబం అంటే ఉదయించే సూర్యుడి కన్నా ముందుగానే బ్రాహ్మీ ముహూర్తంలోనే కనుక మనము లేచి మనకి దొరికేటువంటి ప్రకృతిలో లభించేటువంటి నువ్వుల నూనె అలానే కొబ్బరి నూనె అలానే మనకి ఆముదము అలానే మనకి దొరికేటువంటి వేప నూనె ఏవైతే ఉన్నాయో ఈ నూనెలో ఏదైనా సరే మనకి దొరికితే కనుక మీకు ఒళ్ళంతా కూడా ఆ నూనె అప్లై చేసుకొని ఉదయించేటువంటి సూర్యకిరణాలకి కనుక మీరు ఆశ్రయులనైతే ఆ సూర్యకిరణాలు మీ మీద ఒక 21 నిమిషం వరకు మీ మీద పడేలా చూసుకొని ఆ తదుపరి ఆ సూర్యుడు ఉదయించేటువంటి కిరణాల్లో నీరుని ఎండబెట్టుకొని ఆ కిరణాలు ఆ నీటిలో పడి ఆ నీరు వేరుగా అవుతాయి. ఎర్రని పూలు మందార పూలు ఆ నీటిలో వేసి అలానే మీకు మందార పూలతో కనుక మరి పన్నీరు మందార పూలు అలానే మీకు కర్పూరం పచ్చకర్పూరం వీటితో పాటు మీకు అందులోనే పచ్చకర్పూరంతో పాటు ఉప్పు ఏదైతే సైంధవ లవణం అని దొరుకుతుంది మనకి రాక్ సాల్ట్. ఈ రాక్ సాల్ట్ ఒకవేళ లేకపోతే మీకు సముద్రపు ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పు అయినా సరే అందులో వేసుకుంటే మెంతులు కూడా మంగళవారం కాబట్టి ఆ రోజున మెంతులు కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నటువంటి నీటిని ఉదయించే సూర్యుడి కిరణాలకి వద్ద ఉంచేసి ఆ నీటిని కనుక మీరు స్నానం ఆచరించినట్లయితే కనుక ఆ స్నానం ఆచరించడం కూడా ఒక విశేషం ఉంది. ఎట్లా అంటే మనకి పెళ్ళి చేసుకునేటువంటి తరుణంలో ఎవరైతే అబ్బాయి తరపున 7 తరాలు అమ్మాయి తరపున 7 తరాలు అని చూస్తాం. అలానే మనకి 7 తరాల్లో ఉన్నటువంటి పాప కార్యాలు ఏవైతే ఉన్నాయో 7 తరాల్లో మనం తెలిసి తెలియకుండా చేసినటువంటి ఏవైతే చెడు ఉన్నదో 7 తరాల వాళ్ళు ఎవరైతే ఉండకుండా జీవించకుండా ఉన్నటువంటి వాళ్ళు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ శాంతించేందుకు స్వర్గద్వార దర్శన నిమిత్తం కూడా ఆ రోజు క్రియలు ఉంటాయి. ఏమంటే ఆ 7 తరాల వాళ్ళు కూడా అందరూ బాగుండాలి అనుకొని ఆ 7 తరాలు రానున్నటువంటి తరాలు కూడా మనకు అనుకూలంగా బాగుండాలి, అన్ని తరాలు కూడా ఏ రుమ్మతులు లేకుండా నరదిష్టి నరకోశ ప్రభావం రాకుండా అలానే బ్లాక్ మ్యాజిక్ లాంటివి మీ జోలు రాకుండా ఉండేందుకు ఆ సూర్య భగవాను యొక్క ప్రతిబింబించేటువంటి నీటిలో స్నానం ఆచరించడం గొప్ప విశేషం. అయితే ఆ రోజున చిక్కుడు ఆకులతో స్నానం అనేది మన పూర్వం నుంచి వస్తుంది. ఈ చిక్కుడు ఆకులకు సంబంధించినటువంటి పెద్ద కథే ఉంటుంది. కథ చిన్నగా మీకు చెప్పాలి అంటే కనుక రామాయణ కాలంలో ఎవరైతే రాముల వారు సీతాదేవి ఉన్నారో వాళ్ళు అరణ్యానికి వెళ్ళేసి అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ 14 సంవత్సరాలు అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత రాజ్యాన్ని పాలించేందుకు రానున్నటువంటి కాలం ఈ రథసప్తమి రోజునే వాళ్ళు తిరిగి మళ్ళీ రాజ్యానికి రావడం అనేది జరుగుతుంది. రాజ్యానికి వచ్చినటువంటి ఎవరైతే యుగపురుషుడు రాజ్యానికి వచ్చినటువంటి ఎవరైతే రారాజు ఈ రాముల వారు కావచ్చు సీతాదేవి కావచ్చు వారందరూ కూడా ఈ చిక్కుడాకులతో స్నానం ఆచరించుతారు. ఎందుకు అంటే వాళ్ళ పూర్వీకులు ఏవైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కర్మల వల్లనే వీళ్ళు అడవిల పాలు వెళ్ళారు అని చెప్పేసి ఒక
కథలో ఉంటుంది. ఆ రామాయణంలో అయితే వాల్మీకి రామాయణంలో ప్రత్యేకంగా రాసి ఉంటుంది ఇందులో. అలానే మనకి స్కంద రామాయణంలో, అలానే వివేక రామాయణంలో కూడా ఇది మీకు కనపడుతూ ఉంది. గొల్ల రామాయణంలో కూడా ఇది మీకు కనపడుతూ ఉంటుంది. అయితే ఆ కాలంలో చిక్కుడాకులతో 7 చిక్కులాకులతో కనుక మనం స్నానం ఆచరించాలి. అవి అలా తల మీద ఒకటి, షోల్డర్స్ మీద, ఇలాగ మీకు ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ మీద పెట్టుకొని మీరు స్నానం ఆచరించినట్లయితే కనుక అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్నీ బాగుంటాయి, అన్ని రకాల రుమ్మతులు తొలగిపోతాయి అని ఒక మన నమ్మకం ఉంది. కాబట్టి ఆ మేర చిక్కుడాకులతో స్నానం ఆచరించడం, అలానే రావి పళ్ళు లేదా రావి ఆకులు కనుక మీరు తీసుకొచ్చుకొని స్నానం ఆచరించవచ్చు. రావి పళ్ళ చూర్ణం కనుక ఈరోజు మీరు ఆ సూర్య భగవానుడికి, ఉదయించే సూర్యుడు భగవానికి ఎదురుగా చూపించేసి, అలానే మీకు ఆ రావి చూర్ణం కనుక మీరు సేవించినట్టయితే మీరు బాదం బంక, ఆ రావి చూర్ణము, అలానే మీకు పటిక బెల్లం ఏదైతే కండ చక్కెర ఉంటుందో లేదా హనీ తేనె ఏదైతే ఉంటుందో అది ఒక మిశ్రమం ఫలితం. అంటే ఒక 10 గ్రాముల సుమారు కనుక మీరు సేవించడం మొదలుపెట్టినట్టయితే మగవారిలో ఆడవారిలో ఉన్నటువంటి రుమ్మతులు తొలగిపోయేసి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. అలానే పిల్లలు పుట్టేందుకు కూడా సహకరిస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు పిల్లలు పుట్టకుండా ఉన్న వారికి ఇలా చేయొచ్చు. పెళ్ళి అయిన వారికి మాత్రమే చేయాలి ఇది. ఇలా ఆచరించడం ద్వారా, అలానే రథం ముగ్గు అనేది మనం చిక్కుడు గింజలు అలానే చిక్కుడు కాయలతో కూడా రథాన్ని ముగ్గు వేసి ఆ రథం ముగ్గు మీద ఆ సూర్య భగవాన్ యొక్క చిత్రపటం పెట్టేసి ఆ సూర్య భగవానుడికి గోధుమలతో కానీ జొన్నలతో చేసినటువంటి పదార్థం, తీపి పదార్థం, బెల్లము లేదా చెరుకు రసం వేసి ఆ గోధుమ పిండి లేదా గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేసి, అలానే మీకున్నటువంటి జాబు కావచ్చు, జాబుల వెసులుబాట్లు, ఆర్థిక స్థితిగతులు అన్నీ ఉండేలాగా ఆ శని భగవాన్ యొక్క కృపా కటాక్షాలు కూడా మీ మీద ఉండేందుకు. ఎందుకంటే శని భగవానుడికి రవి భగవానుడికి పడదు, వాళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు అనమాట. అలానే రవి భగవానుడి కనుక ఎవరైతే రథసప్తమి రోజున కనుక పూజిస్తారో, అలానే ఈ రథసప్తమి రోజున రవి భగవానుడి అంటే భక్తి శ్రద్ధలతో కనుక మీరు పూజించినట్లయితే ఆ ఒక శని భగవానుడి మీద ఉన్నటువంటి మీ మీద చెడు దృష్టి ఉందో అవి తొలగిపోయేలా చేస్తాడు. హనుమానుడు అలానే రవి భగవానుడు ఇద్దరు ఫ్రెండ్స్. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఆలయాల ప్రకారంగా అక్కడ మనకి బ్రహ్మోత్సవాలు కూడా, మినీ బ్రహ్మోత్సవాలు, చిన్నపాటి బ్రహ్మోత్సవాలు కూడా జరిగేటువంటి కాలం ఉంటుంది. ఏదైనా విష్ణు ఆలయంలో దర్శనం చేసుకోండి లేదా అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా రథసప్తమి రోజున ఎవరికి పూజించాలనేది రవి భగవానుడు పూజిస్తే మంచిది. అలానే రవి భగవానుడితో పాటు భూలోకంలో ఉన్నటువంటి ప్రతి దేవునికి కూడా ఆ రోజు రవి భగవానుడు అన్ని దగ్గర ఉండడు కాబట్టి, ఉదయించే సూర్యుడే మనకి రవి భగవానుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆజ్ఞ పోయండి. అది ఎలా మనం అనుకున్నట్లుగానే నూనె రాసుకొని ఆ ఉదయించే సూర్యుడి కిరణాలు నీటిలో పడిన తర్వాత ఆ స్నానం ఆచరించేసి ఉదయించే సూర్యుడికి 7:30 లోపున 4వ తారీఖున 7:30 లోపు ఆ ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆజ్ఞ ఇచ్చినట్టయితే కనుక మంచి జరుగుతుంది. రవి భగవానుడికి చేసేటువంటి మనము పూజ అలానే చేస్తే మరీ మంచిది. అలానే ఒక 7 కొబ్బరికాయలు కానీ ఒక 5 కొబ్బరికాయలు కానీ విష్ణు ఆలయం కానీ శివాలయం కానీ లేదా అమ్మవారి ఆలయంలో కానీ సమర్పించినట్లయితే మరీ మంచి జరుగుతూ ఉంది. ఆ సూర్యుడు భగవాన్ ఉదయించే సూర్యుడు భగవానికి కూడా మీరు ఇంట్లోనే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకొని మీరు ఆ కొబ్బరికాయలు సమర్పించుకోవచ్చు. కానీ ఆ సమర్పించినటువంటి కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో అవి తినడానికి పనికిరావు. ఆ ఏదైతే మనకు దోషాలు ఉన్నాయో ఆ దోషాలు తొలగిపోయేందుకు మాత్రమే కొబ్బరికాయలు కాబట్టి ఆ కొబ్బరికాయలు అందులో వదిలేయటం, ఏదైనా నీటిలో వదిలేయటం మరీ మంచి జరుగుతుంది. కాబట్టి కొబ్బరికాయలు రవి భగవానుడు సమర్పించిన ఓన్లీ నైవేద్యం మాత్రమే స్వీకరించాలి తప్పితే కొబ్బరికాయలు మళ్ళీ మీరు తీసుకోవడానికి పనికిరాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అలానే మీరు ఆ రవి భగవానుడికి ఆజ్ఞించేటువంటి నీటిలో 7 ఎండిమిరపకాయ గింజలతో పాటు నీరు ఇలా పోసుకుంటూ ఆజ్ఞ ఇచ్చినట్లయితే కనుక పిల్లల్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, పిల్లల్లో మైండ్ ఎదగలేనటువంటి వాళ్ళు కూడా ఎదగదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అయితే మనం చివరిగా ఈ యొక్క సప్తమి తిథి 4వ తారీఖున ఉదయం 3:45 మొదలయ్యేసి ఉంటుంది. కాబట్టి మీరు ఈ పూజలు, ఈ ఒక
హోమాలు ఏమైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. ఆ రోజు చక్కెర సిద్ధి స్నానం కూడా చేసుకోవచ్చు. ఆ రోజున ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా కుల మతాలకి విభేదంగా చేసుకుంటే మరీ మంచిది. ఈ రవి భగవానుడు అన్ని మతాలకి అనుకూలమైనటువంటి దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తే కూడా మరీ మంచి జరుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు, మగవారు అందరూ కూడా రవి భగవానుడికి ఉదయించేటువంటి సూర్యుడికి ఎవరైతే ఉన్నారో ఆ రోజున మీరు నమస్కారం చేస్తే కూడా మంచి జరుగుతుంది. కాబట్టి చిక్కుడాకుల స్నానం మరీ మంచిది కాబట్టి అందరూ ఆచరించండి. అయితే ఉదయం మనకి ఏదైతే 3:45 మొదలయ్యేటువంటి సప్తమి తిథి ఉందో ఆ తిథి నుంచి మనము పూజా కార్యక్రమాలు అన్నీ కూడా 7:50 వరకు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 5వ తారీఖున చేసుకోవడానికి లేదు. మంగళవారం 4వ తారీఖు మాత్రమే రథసప్తమి చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు కూడా చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. కుజు దోషాలు, రాహు, కేతు అన్ని దోషాలు తొలగిపోయేసి మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున మీరు చేయాలనుకుంటే కనుక మీ పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే, తండ్రి ఆరోగ్యం బాగాలేకపోతే, కొడుకులు కూతుళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గోధుమలు దానం ఇవ్వండి, మరీ మంచి జరుగుతుంది. ఆ రోజు ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటి క్లాత్ దానం ఇవ్వండి, మరీ మంచి జరుగుతుంది. కందులు దానం ఇవ్వండి, మరీ మంచి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ మేర అందరూ ప్రయత్నం చేసేసి ఈ యొక్క రథసప్తమి రోజున పూజలందరూ చేసుకొని మీకు సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకుంటే కనుక అందరూ ఆరోగ్యాలతో ఉండేటువంటిదిగా ఉంటుంది. ఆ ఒక దేవాతి దేవుడు రవి భగవానుడి ఒక కృపా కటాక్షాలు వీక్షిస్తే మీరు ఆయన ఒక కృపా కటాక్ష దర్శనం కూడా మీకు జరిగితే ఆయన యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర అందరూ ప్రయత్నం చేసేసి అందరూ అదృష్టవంతుల వారిని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.